సందర్భం యోగా డే రోజున ఆయన పిలవడం జరిగింది. సో ఆయన ఇప్పుడు మనతో ఇంటరాక్ట్ అవుతారు. అందరు ఇలా చేతులు ఉంచుకుంటారు. నేను 1 2 3 4 అన్నప్పుడు కొట్టేయాలి. ఓకేనా? రైట్. 1 2 3 4 అన్నప్పుడు కొట్టామంటే 3కి కొట్టేశారు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే మాట కంటే చేత చాలా గొప్పది అని తెలుసుకోవాలి. ఏది చేస్తే అది మన సొంతం. ప్లీజ్ అంతా నేను 8-10 నిమిషాల కంటే తీసుకోవడం. నాకు యాక్చువల్గా వచ్చేసి 20 minutesలో కంప్లీట్ చేయమన్నారు, కానీ చూస్తున్నటువంటి విషయాన్ని చూస్తే నేను ఒక 10 minutes తీసుకున్నాను. దీంట్లో మిమ్మల్ని ఏం చేస్తానంటే, ఎలాగూ మన సాగర్ మాస్టర్ గారు చక్కగా శ్వాస ప్రక్రియ ఎంత చక్కగా చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తాను. అంటే ఒక 10 సంవత్సరాల్లో ఎలా ఉంటారు మీరు, ఎంతెంత గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు, మీ ద్వారా సమాజం ఎంత లాభపడుతుంది, మీ కుటుంబంతో పాటు చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉందా? నేను గత జన్మల్లోకి తీసుకొని వెళ్ళడంలో స్పెషలిస్ట్. ఎందుకు ఇదే తల్లి, ఎందుకు ఇది చదువు, ఎందుకు ఇన్ని బాధ్యతలు, ఎందుకు ఇన్ని రోగాలు? ఎందుకంటే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు. మన యొక్క గత జన్మల కర్మలే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి రోగాలు అనేటువంటిది వేద శాస్త్రాలన్నీ చెబుతుంది. యోగా అంటే మనతో మనం కలిసి ఉండడం. యుంజతి ఇది యోగ. ఎందుకు కలిసి ఉండాలి? ఎప్పుడు అమ్మా నాన్న చెప్పారు కాబట్టి చదువుకుంటున్నాం. సంఘం నువ్వు గొప్పగా ఉంటే గౌరవిస్తుంది కాబట్టి చదువుతున్నాం. డబ్బు ఉంటే అందరూ వంగి వంగి సలాం చేస్తారు కాబట్టి సంఘం కోసం సంపాదిస్తున్నాం. సంపాదించకపోతే వీడు ఇంత తెలివితేటల నుండి వృధా చేసుకుంటున్నాడు అనేసి అంటారని. యోగం అంటే మనతో మనం కలిసి ఉండడం. అలాగే పతంజలి చెప్పినటువంటి ఒక్క మాట ఏమిటంటే, యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే మనసు పరివిధాలుగా పోకుండా శ్రద్ధతో ఉంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. కాబట్టి జీవితంలో ఆరోగ్యము, ఆనందము, సంతోషం అన్నీ వస్తాయి. కాబట్టి కేవలం శరీరానికే స్నానం చేయకుండా మనసును కూడా శుభ్రపరిచేటువంటి ప్రక్రియగా మనందరికీ తెలుసు యోగా అంటే. అవునా కదా? మనసు ఎక్కడ ఉంది? ఈ మైక్ ఇక్కడ ఉందంటే పట్టుకోవాలి. మనసు ఎక్కడ ఉంది? పిల్లలు బాగా చెప్తున్నారు. ఎక్కడ ఉంది మనసు? సరే, నేను చాయిస్ ఇస్తున్నాను. అది బ్రెయిన్లో ఉందా, హృదయంలో ఉందా? మనసు యొక్క పని ఆలోచనలు చేయడం ఎక్కడ ఉంది మనసు? ఇప్పుడు నేను బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక చోటు ఉంటుంది. నేను అన్ని సర్జరీస్ చేశాను, అక్కడ లేదు మనసు. మరి ఎక్కడ ఉంది? ఎవరో హృదయం అని చూపిస్తున్నారు. ఎక్కువగా లవ్ మూవీస్ చూస్తారా? మనసంతా నువ్వే మైనే ప్యార్ కియా అనుకుంటున్నావు హృదయంలో. అక్కడ కూడా లేదు. అన్నమయ్య చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఎవరి అన్నమయ్య? అపార్ట్మెంట్ అక్కినేని నాగార్జున. అలల చంచలమైన ఇది బాగా మీరు హాయిగా రిలాక్స్ అవ్వడానికి. పిల్లలు, నేను MBBS చదివేటువంటి టైంలో బాగా హార్డ్ వర్క్ చేశాను. మీకు APRGS అంటే తెలియదు, చాలా టాప్ మోస్ట్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. బాగా చదివారు వాటిని. అయితే కష్టపడి చదివాను MBBS. MS జనరల్ సర్జరీ, ఆ టైంలో మెడిటేషన్ అన్నీ నేర్చుకోవడం వల్ల నేను ఫస్ట్ టర్మ్లోనే MS క్లియర్ చేసుకున్నాను. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ వచ్చాను. ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ సెకండ్ వచ్చాను. పిల్లల్ని మీరు చేస్తే నా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా బాగా చదివేసేసి ఈజీగా చదువుతో పాటు మిగతావి చేసుకుంటారు. పెద్దలకు కూడా ఏం చెప్తున్నానంటే, పిల్లలకి ఇది నేర్పించండి. చదువుకునే ముందు చేసుకుంటే ఏమవుతుందంటే, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ చదువుకుంటూ మిగతా పనులు కూడా చేసుకుంటారు. ఆటలు అంటే ఇక సినిమాలు మిగతావి చూసుకుంటారు. కేవలం చదువుకే ఫోకస్ చేయకుండా. అందరు చూడండి. నాలుగు సార్లు చిన్న శ్వాస తీసుకొని 5వసారి ఇది ఒక సైకిల్. ఇటువంటివి ఒక 21 times చేయాలి. ఎందుకు 21st పెట్టారంటే, ఏదైనా కానీ మన వరల్డ్ యోగా డే కూడా 21st చూడండి. 21st ఎందుకు పెట్టారంటే, ఏదైనా ఒక అలవాటు మీరు మానుకోవాలంటే 21 days పడుతుంది, లేదా 21 times చేయాలి అన్నట్టు. ఓకే, మండలం అంటే 40 days, 21 days యోగ పరిభాషలో దానికి ప్రాముఖ్యత ఉంది. మనం ఎక్కువగా కూడా లెఫ్ట్ బ్రెయిన్ వాడుతుంటాము, అది రైట్ బ్రెయిన్. దిస్ కాల్డ్ గాడ్స్ బ్రెయిన్.
అంటే ఎక్కువ మనము ప్రాపంచిక విషయాలకు అవసరమైనటువంటి ఎడమ అర్ధ భాగాన్నే వాడుతుంటాం బ్రెయిన్లో, కానీ ఇక్కడంతా కుడి వాడడం అనేది జరుగుతుంది. ఆ 21 షిఫ్ట్ అన్నట్టు. కాబట్టి 21 సైకిల్స్ చేయండి. పిల్లలు మీరు అంత చేయలేరు కాబట్టి 10 సైకిల్స్ చేయండి. ఓకే, సమయం లేదు, మేము చాలా బిజీ అనేటువంటి వాళ్ళు. ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి, బాగా నిండుగా పూర్తిగా గాలి తీసుకొని వదులుతూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అవుతుంది. వారు అన్నట్టుగా ఎక్కువసేపు మన మనసు నిలబెట్టలేకపోవచ్చు, కానీ మనసిద్ధం అంతా మీకు తెలుస్తుంది. ఆ రిలాక్సేషన్ అంతా మీరు ఒక 2 నిమిషాల్లో పొందిన తర్వాత మిమ్మల్ని ఫ్యూచర్లోకి తీసుకువెళ్తారు. ఎలా సెటిల్ అవుతారు, ఎలా ఉంటారు. ఓకే స్వామి, పర్లేదా, తీసుకోవచ్చా? ఓకే రైట్, అందరం చేద్దాం. ఇలా ఉంచుకోండి. స్థిరం సుఖం ఆసనం. ఏదైతే స్థిరంగా ఉండాలి. ఆసనమైన చాలామంది కింద కూర్చోవాలి, ఎట్లా కూర్చోవాలంటే ఏదైతే మీకు కంఫర్టబుల్గా ఉందో. నేను ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేయిస్తుంటాను. పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ చేసిన తర్వాత కూడా చేయిస్తాను. ఊరికి ఈ మధ్య డాక్టర్ల మీద కంప్లైంట్స్ బాగా పెరిగాయి కదా, అట్లా ఇట్లా అని. అందుకని వచ్చిన అటెండెన్స్తో అంతా చేయించేసేస్తాను. అందరు గమ్మున ఉంటారు మేమేం పొరపాట్లు చేసినా. ఓకే, వారికి తెలుస్తుంది డాక్టర్ చాలా మంచిగా చేశారండి, మిగతా వాళ్ళైతే మందులే ఇచ్చారు, ఈయన చక్కగా మెడిటేషన్ ఇవన్నీ చెప్పించాడు కాబట్టి మా మనసు కూడా శాంతమైందని వాళ్ళు కూడా సంతోషపడి మీ చేతుల్లో ఏముంది లేదండి, మీరు చేయవలసిందల్లా చేశారో చెప్తారన్నట్టు. ఈ విధంగా కూడా ఇక్కడ ఎవరు డాక్టర్స్ లేరు, అట్లా కూడా మాకు లాభమే. రైట్, సో చేద్దాం. అందరూ చక్కగా స్థిరంగా ఉండండి. హాయిగా వెన్నెముక చక్కగా ఉంచాలి. తల కొద్దిగా పైకి ఉంచాలి. ఎందుకంటే ఇది చేసేటప్పుడు గుర్రు పెట్టి నిద్రపోతారు చాలామంది, అంతే కదా. బాగా డబ్బు ఉన్న తర్వాత చాలామందికి నిద్ర రాకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎంత హాయి అంటే పడుకునే ముందు చేస్తే మీరు పడుకొని కూడా మంచి నిద్ర, ఇన్సామ్నియా వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ప్రకృతి ఇచ్చినటువంటి వరం నిద్ర. మనిషి పురుష ప్రయత్నంతో చేసుకునేటువంటిది ధ్యానం. నిద్ర మనకు ఎంత సుఖమిస్తుందో అట్లే మరణంతో కూడా అన్ని ఇబ్బందులన్నీ పోతాయి కదా. మరణంతో కూడా అన్ని ఇబ్బందులు పోతాయి. ఇవి ఉన్నటువంటి మన కష్టాలన్నీ పోతాయి. మరణం ప్రకృతి ఇస్తే సమాధి అనేటువంటిది మనిషి తన ప్రయత్నంతో సాధించుకోవాలి. నిద్ర మరణం అనేటువంటి ప్రకృతి ఇక ఇస్తుంది. అది అయితే తెలివైనటువంటి వాడు వశిష్ఠ గీతలో రాముడికి చెప్తాడంటే, పురుష ప్రయత్నంతో ధ్యానంతో నువ్వు మాధవుడు కావచ్చు అని చెప్పాను. ఓకే, చక్కగా చేద్దాం. 4 సార్లు చిన్న శ్వాస ఇలా పెట్టుకొని మొదటైతే ఫిఫ్త్ వన్. ఇలా చేతులు ఇలా అనాల్సిన అవసరం లేదు. మొదటైతే కొన్ని సైకిల్స్ ఒక చేయండి. మీకు మళ్ళీ నా మాటలు వింటూ చేయండి. మ్యూజిక్ కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా చేస్తుంది. నా మాటలు కూడా మీకు హెల్ప్ చేస్తాయి. 4 టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. కళ్ళు మూసుకునే ఉండాలి. బాహ్య ప్రపంచానికి 5 సైకిల్స్ అయిపోయాయి. ఇంకొక 5 సైకిల్స్ చేద్దాం. 4 టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, బుద్ధి వికాసం కోసం. ఫోర్ టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. పడుకొని కూడా చక్కగా చేసుకోవచ్చు. అయితే చక్కగా స్థిరంగా సుఖంగా ఉన్నటువంటి పద్మాసనం మేలు. ఇలా చేస్తున్నప్పుడు శరీరంలో తిమ్మిరి వస్తుంది. దాని అర్థం మీలో నిద్రానంగా ఉన్న, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయని అర్థము. 4 టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. ఎంతమందికి శరీరంలో తిమ్మిరిగా అనిపిస్తుంది? రైట్ హ్యాండ్ చూపించవచ్చు. వెరీ గుడ్, దట్స్ a good sign. Yes, continue. 2 more cycles. 4 టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. నేను ఎక్కువ సమయం తీసుకోను. 4 టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, బుద్ధి వికాసం కోసం, జీవిత లక్ష్యం తెలుసుకోవడం కోసం, ఎందుకు పుట్టామని తెలుసుకోవడం కోసం, మనం మనలాగా ఉండడం కోసం. బీ యువర్ సెల్ఫ్ అన్నారు వివేకానంద. అద్భుతమైనటువంటి ఆరోగ్యం మనలోనే ఉంది, సంపద మనలోనే ఉంది. 4 టైమ్స్ షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. ఇప్పుడు నన్ను ఒక్కసారి చూస్తూ మళ్ళీ డీప్గా పూర్తిగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలండి. ఒక 10 టైమ్స్. పూర్తి శ్వాస పూర్తి జీవితానికి సంకేతము. పొట్టంతా నిండుతూ ఉండాలి చేసేటప్పుడు.
పెద్దగా కష్టపెట్టుకోవద్దు. ఎక్కడ మూసుకునే, కళ్ళు మూసుకునే. వెరీ గుడ్. అలానే చక్కగా శ్వాసను గమనిస్తూ మీలోని ఎవ్రీ సెల్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ లైఫ్. సమయం ఉంటే మీరు ఇంట్లో ఈ సైకిల్స్ ఎక్కువగా చేసుకోవచ్చు. హాయిగా ప్రశాంతంగా శ్వాసతోనే ఉంటూ, ఊపిరితోనే ఉంటూ, బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. కుంభకం లేదు, హోల్డింగ్ లేదు. సహజంగా జరుగుతున్న బుద్ధాస్ బ్రెత్ అవేర్నెస్. నా కళ్ళెవ్వరు తెరవకుండా చక్కగా మీకు తెలిసిన ఒక గార్డెన్ ఊహించుకోండి, పూల తోట. ఇలా చక్కగా శ్వాసను గమనిస్తున్నప్పుడు మీరు మనసు ప్రశాంతకరమైన స్థితికి వెళ్తారు. మీరు హాయిగా రిలాక్స్ అవుతున్నట్లుగా చూడండి. అబ్దుల్ కలాం డ్రీమ్ 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 అన్నారు. మానసిక స్థాయిలో, ఆత్మ సంకల్ప స్థాయిలో జరగాలి ఇదంతా. బ్యూటిఫుల్ గార్డెన్. ఆ గార్డెన్లో మీరు హాయిగా రిలాక్స్ అవుతున్నారు. రకరకాల పూలు, చల్లని గాలి మీకు తాకుతున్నట్లుగా భావించండి, చూడండి, ఫీల్ అవ్వండి. కొంతమందికి కనిపించకపోయినా అలా మీ జీవిత అనుభవంలో ఉన్నటువంటి ఒక గార్డెన్ భావించండి. దీని ద్వారా తక్కువగా వాడుతున్న రైట్ బ్రెయిన్, గాడ్స్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. దైవత్వం బయటికి రావాలి కదా యోగం అంటే. ఆ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ పక్షుల కిలకిలా రావాలు, పూల సువాసన మీకెంతో హాయిగా అనిపిస్తూ ఈ విధమైనటువంటి ట్రైనింగ్ మీకు ఎంతో రిలాక్సేషన్ ఇస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ, దాని కింద ప్రవహిస్తున్న సెలయేరు. ఆ బ్రిడ్జ్ ఏ మెటీరియల్తో తయారు చేయబడి ఉంది? వుడ్, ఐరన్, రాక్ ఆర్ సంథింగ్ ఎల్స్. గట్టిగా చెప్పొచ్చు. ఎస్. బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ మీ లోపలికి వెళ్ళడం అలా చూస్తుండొచ్చు, కానీ అంతర్ ప్రయాణం అది ఉంటూ బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పటికి మీ జీవితంలో గొప్పగా 10 times ఉన్నట్లుగా చూస్తారు. చక్కని ఆరోగ్యంతో, మంచి తెలివితేటలు, అందరితో మంచి నవ్వుతూ పలకరించేటువంటి సామర్థ్యం, డబ్బు, పేరు, పొజిషన్ 10 times గొప్పగా. మీ హౌస్, మీ వెహికల్. 4 బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు. 5 10 రెట్లు గొప్పగా ఉంటే మీ జీవితం ఇప్పటికంటే ఎలా ఉంటారు మీరు? ఎటువంటి ఫుట్వేర్ వేసుకుంటారు? ఫుట్వేర్ కలర్, వేసుకున్నటువంటి డ్రెస్ చూడండి మీరు 10 times గొప్పగా ఉంది ఇప్పటికంటే. కలర్, టెక్చర్ గొప్పగా చూడండి. మీ ముఖంలో ఎంతో ఆనందం. ఇంట్లో వారిని చూడండి, ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు, మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. చక్కని ఆరోగ్యం మీకుందని, మంచి తెలివితేటలు ఉన్నాయని, మంచి హార్డ్ వర్కర్ అని అభినందిస్తూ ఒకసారి మీ యొక్క వెహికల్ కూడా చూడండి. 1 to 5 కౌంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు లైఫ్లో బాగా సెటిల్ అయిన తర్వాత ఎలా ఉంటారో, అన్నీ ఉంటే ఎలా ఉంటారో, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అన్నీ ఉంటే ఎలా ఉంటారో అది చూడబోతున్నారు, ఫీల్ అవ్వబోతున్నారు. 1 శరీరం మనస్సంతా హాయిగా ఉంది. 2 ఫుల్ ఆఫ్ ఎనర్జీ. 3 లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అయ్యారు. గమనించండి ఎటువంటి ఫుట్వేర్ వేసుకున్నారు, డ్రెస్, ఎవరెవరితో ఉన్నారు, కుటుంబం, మీరు పనిచేసేటువంటి చోటు చూడండి, మీ డిజిగ్నేషన్, పిల్లలు. A joy.
గో హెడ్. అలా ముందుకు వెళ్తూ మీరు ఎన్నో చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజం ఎంతో గుర్తిస్తుంది మిమ్మల్ని. మీరున్నందుకు భూమాత సంతోషపడుతూ ఉంది. మీ ఆనందాన్ని చూసి, మీ డెవలప్మెంట్ వృద్ధి చూసి, మీ సక్సెస్ చూసి అందరూ అభినందిస్తున్నారు. యు ఆర్ హెల్పింగ్ ద పీపుల్, గ్రోయింగ్. ఎంతోమందికి సహాయం చేస్తూ మీ పిల్లలు పూర్తిగా సెటిల్ అయ్యారు. వారిని పేర్లతో పిలుస్తున్నారు, పిల్లల పిల్లలు. చూడండి మీ జీవిత భాగస్వామి యొక్క ముఖంలో ఆనందం. మీ లైఫ్ పార్ట్నర్, పెళ్లి కాని వాళ్ళైతే చూడండి. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ యువర్ పార్ట్నర్, యువర్ చిల్డ్రన్. పొందుతూ ఎదురుగా ఒక పెద్ద డోర్. ఏ కలర్లో ఉంది ఆ డోర్? గట్టిగా చెప్పవచ్చు. ఎస్, ఆ డోర్ వైపు వెళ్తున్నారు. 1 2. డోర్ ఓపెన్ చేయగానే మీ దైవం మీకు కనిపిస్తారు. నిజానికి మీ లోపలనే ఉంటారు, కానీ ఎదుట చూస్తారు. వారి యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క ఎనర్జీ మీరు పొందుతూ మీకు ఏదైనా కష్టం ఉంటే మాట్లాడవచ్చు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దైవం కూడా ఉంది, అది మీలోనే ఉంది. చిరునవ్వుతో, చిరుమందహాసంతో చక్కని బ్లెస్సింగ్స్ అందిస్తూ ఉన్న మీ దైవాన్ని చూడండి. వారు ఆయన చేయిని మీ యొక్క తల మీద ఉంచుతున్నారు. ఎంతో చక్కని శక్తిని మీకు అందిస్తున్నారు. మీలో ఉన్నటువంటి లేజినెస్ను పటాపంచలు చేస్తున్నారు. మీ అణువు మెరుస్తూ ఉంది చక్కని ఆరోగ్యంతో. ఆ శక్తి నింపబడడం వల్ల ఆయన అంటున్నారు, యు ఆర్ ఆల్సో గాడ్ అంటున్నారు. చక్కగా హక్ చేసుకుంటూ అడగండి మీకున్న కోరికలు ఏవైనా. మీ జీవిత లక్ష్యం గురించి అడగండి. ఎందుకు పుట్టాను, ఏం చెయ్యాలి ఈ సొసైటీకి, ఏం సాధించాలి అని ప్రేమతో అడగండి. ఆయన చక్కగా మీకు హక్ చేసుకుంటూ, శక్తినిస్తూ, మీ చుట్టూ ఒక సంరక్షణ వలయాన్ని, గోల్డెన్ రింగ్, ప్రొటెక్షన్ రింగ్ వేస్తూ, జీవిస్తూ మీ కుటుంబాన్ని మీరెంతో వృద్ధిలోకి రావాలని చెప్తూ, ఆ శక్తిని అంతా తీసుకొని ఈ శరీరంలోకి రండి. ఈ క్షణంలో మీరు పొందిన భవిష్యత్తును, ఆ మోటివేషన్ను, దైవం అందించినటువంటి శక్తిని తీసుకుంటూ ఈ శరీరంలోకి వస్తూ హాయిగా ప్రశాంతంగా మీ బ్రెత్, శ్వాసను అలా గమనిస్తూ ఈ రోజు నుంచి ప్రశాంతంగా ప్రతి క్షణాన్ని మీరు ఆనందంగా జీవిస్తారు. మీ పని పట్ల మీకు శ్రద్ధ, మీ ఆరోగ్యం ఎంతో సమృద్ధిగా ఉంటూ ఆనందం మీ సొంతం. మీరెక్కడ ఉంటే అక్కడ హాయి, ప్రశాంతత. ఇదే యోగం, సంయోగం. ఇదే కలయిక. చక్కగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ హాయిగా, ప్రశాంతంగా, చిరునవ్వుతో కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమందికి హాయిగా అనిపించింది? బాగా అనిపించిందా? ఓకే. బ్రీతింగ్ చేసేటప్పుడు ఎంతమందికి తిమిరిగా అనిపించింది? ఇది బాగా పెరుగుతుంది. కొంతమందికి నొప్పులు ఏదంటే కూడా బయటికి వస్తాయి. ఓకే, అది సాల్ గుడ్ థింగ్. నేను ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేయిస్తాను. మళ్ళీ జన్మ పుట్టినట్టుగా ఫ్రెష్గా అనిపిస్తుంది. పాత పిల్లలు కూడా కొత్తగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంతవరకు చెత్తగా అనిపించిందంతా బాగా అనిపిస్తుంది. అది చేయిస్తాను. ఎంతమంది మీ యొక్క 10 times గొప్పగా ఉన్నట్టు, ఎంతమంది దైవాన్ని చూశారు? పిల్లలు అయితే చక్కగా చూస్తారు. నేనైతే గుడ్డి పిల్లలతో చేయించాను, బ్లైండ్ స్కూల్ పిల్లలతో చేయించాను. వారు కూడా మనసుతో చూసేసి, ఒకరు వెంకటేశ్వర స్వామి అంట, జీసస్ అంట, సాయిబాబా, ఎవరైనా చూసారా? వెరీ గుడ్. వీళ్ళు చూసింటారు. ఇట్స్ ఆల్ వెరీ కామన్. ఎందుకంటే మనిషి మాధవుడు. థ్యాంక్ యూ.